నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాణ్యమైన విద్యతో పాటు సామాజిక సేవలో ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సేవలు అమోఘమని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కితాబు. విద్యార్థుల మానసిక స్థితిని బట్టి బోధించాలని యాజమాన్యానికి సూచించిన గవర్నర్. స్వామివారి కళ్యాణోత్సవం అపూర్వ ఘట్టాన్ని తిలకించిన భక్తజనం గోవింద నామ స్మరణలతో హోరె. నాణ్యమైన విద్యతో పాటు సామాజిక సేవలో సైతం ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సేవలు అద్భుతమని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని బట్టే ఉపాధ్యాయులు వారికి బోధించాలని ఆయన విద్యా సంస్థ యాజమాన్యానికి సూచించారు. నాణ్యమైన విద్యను అందించడంలో, సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడంలో ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సేవలు అద్భుతమని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ముబారక్ నగర్లోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఒకప్పుడు వెనుకటి రోజుల్లో తెలుగు మాట్లాడేవారు కారని, అప్పటి రజాకారులు తెలుగును మాట్లాడనివ్వకుండా కేవలం ఉర్దూనే మాతృభాషగా పిలవాలని హుకుం జారీ చేశారని ఆయన అన్నారు. కానీ అప్పటి రోజుల్లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు మాట్లాడాలని ఉద్యమాలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన అన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన బోరుగుల రామకృష్ణారావు గ్రామీణ ప్రాంతాల్లో చదువులు అవసరమని గుర్తించి గ్రామాన పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు విద్యను అందించాలని పాఠశాలల నిర్మాణానికి నాంది పలకడం జరిగిందని అన్నారు. వారి అడుగుజాడల్లోనే నిజామాబాద్కు చెందిన ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతోమందికి నాణ్యమైన బోధన అందించి ప్రస్తుతం ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడటం ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత అని ఆయన అన్నారు. ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల అంటేనే ఇతర స్కూళ్లకు ఆదర్శమని తెలియజెప్పేలా రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి యొక్క గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ విషయంలో వారిని మందలించడం, కొట్టడం జరుగుతోందని, అలా చేయడం వలన విద్యార్థులు ఆరోగ్యపరంగా, శారీరకంగా మార్పులు సంభవిస్తాయని త్రిపుర గవర్నర్ సూచించారు. ముఖ్యంగా టీనేజ్ మహిళా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అలాగే విద్యార్థుల మానసిక పరిస్థితిని కూడా ఆలోచించి వారి పట్ల ఓపికగా ఉండే, మార్కులు తక్కువగా వచ్చిన వారిని హేళన చేయకూడదని అన్నారు. తరగతి గదిలో ముందు బెంచీలో కూర్చున్న వారే ఫస్ట్ ర్యాంకు సాధించిన వాళ్ళు కారని, వెనుక బెంచీలో కూర్చుండి కూడా కలెక్టర్, ఐపీఎస్లు అయిన వాళ్ళు కూడా దేశంలో ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ పాఠశాల సిల్వర్ జూబ్లీ కూడా నిర్వహించాలని కోరారు. ఆ డిమాండ్కి ఇంకొకటి మీరు కండిషన్స్ పెడితే బాగుంటుంది. ఏమనంటే చిన్నపిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళకు
స్విమ్మింగ్ వస్తుందా అని అడగండి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని మేము తీసుకుంటామని చెప్పండి. దానివల్ల చిన్నపిల్లలు ఎవరైతే స్విమ్మింగ్ వస్తుందో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ. చిన్నపిల్లలు సైకిల్ వస్తుందా లేదా చూడండి, 3rd క్లాస్ 4th క్లాస్ వరకు సైకిల్ రావటం అంటే అమ్మాయిలు కానీ వీళ్ళు కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. కాబట్టి ఈ చిన్నవే విషయాలు కావచ్చు, కానీ వాళ్ళకు చిన్నప్పుడే స్విమ్మింగ్ నేర్చుకొని వచ్చినట్లయితే బాగుంటుంది. ఆ రకంగా కొన్ని స్కూల్స్లలో ఇప్పుడిప్పుడే దీన్ని కంపల్సరీ చేసి, వీళ్ళు చిన్నప్పుడు నా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పబ్లిక్ స్కూల్లో చాక్లెట్ తీసుకో అని చెప్పి ఇంగ్లీష్లో చెప్తే వాడు తీసుకుంటే వాడు పాస్ అయినట్టే. కానీ ఇప్పుడు ఆ రకంగా కాకుండా స్విమ్మింగ్ వస్తుందంటేనే వస్తున్నాం, మేము తీసుకుంటాం ప్రయారిటీ అని అంటే ఖచ్చితంగా ఆ పిల్లలలో ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్బహదూర్ వెంకట రామారెడ్డి తాత సొసైటీ పేరు మీద ఇక్కడ పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గం గవర్నర్ను ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా కంటేశ్వర్లోని విమెన్స్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వికసిత్ భారత్ను తయారు చేయడంలో మహిళా విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సెక్రటరీ కృపాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ భారతి తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని శోభయమానంగా నిర్వహించారు. అశేష భక్తజనులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి గోవిందనామ స్మరణలతో హోరెత్తించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నృసింహస్వామి వారిని, లక్ష్మీ అమ్మవారిని పల్లకిలో వేరువేరుగా మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీల మధ్య వేరువేరుగా ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. వేద పండితులు స్వామివారి తలపై జీలకర్ర, బెల్లం పెట్టించారు. అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తకంగా పెళ్లి క్రతువు జరిపించారు. శ్రీ లక్ష్మీ అమ్మవారి మెడలో శ్రీ నరసింహస్వామి వారు తాళి కట్టగా భక్తులు తలంబ్రాలు వేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అంటూ స్వామివారి నామస్మరణలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గింజుపల్లి వేణు, ధర్మకర్తలు, వేద పండితులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం ఆయన బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. రిసెప్షన్ సెంటర్, ఇన్పేషెంట్, ఫీమేల్, జనరల్ వార్డ్, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు.
వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందిస్తుండడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు కలెక్టర్ బాల్కొండలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కిచెన్, డైనింగ్ హాళ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్ను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలలో కొత్తగా టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు. అంటే న్యూస్ వర్క్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి మంగళవారం నాడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు గవర్నర్ ఆయన ఇంటికొచ్చారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన ఇంటికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. మొదట అర్బన్ ఎమ్మెల్యే జిల్లా పార్టీ నాయకులతో కలిసి గవర్నర్కు బొకే, శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాలం రాజు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ అయ్యప్ప దేవాలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలన్నామని ఆలయ కమిటీ చైర్మన్ కన్నె సురేందర్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు జరిగే సంప్రోక్షణ మహాకుంభాభిషేక కార్యక్రమాలను భక్తులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. భీమ్గల్ పట్టణంలో 12 ఏళ్ల క్రితం అయ్యప్ప దేవాలయం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ నెల 13, 14, 15 తేదీలలో మహాసంప్రోక్షణ కుంభ అభిషేక మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్నె సురేందర్ తెలిపారు. శబరిమల ప్రధాన తాంత్రి వర్యులు బ్రహ్మశ్రీ కంఠరారు మహేశ్వరన్ మోహనారే, పండితులు పెండ్యాల లక్ష్మీప్రసాద్ శర్మ, బాల్యపల్లి సుబ్బారావు గురుస్వామి, చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు, నంబి వాసుదేవ ఆచార్యులు, తుంగిడిగి పవన్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ 12 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న ఈ అయ్యప్ప స్వామికి మహాకుంభాభిషేక మహోత్సవం భక్తుల కోరిక మేరకు భక్తుల యజ్ఞ కార్యక్రమం ప్రత్యేక హోమగుండాలతో నిర్వహిస్తామని 13వ తేదీ నాడు గోపూజ, గణపతి పూజ, పుణ్యవచనం, ప్రధాన కలశ స్థాపన పూజలు, 14 నాడు మండప పూజలు, శ్రీ రుద్ర కుంకుమార్చన, నీరాంజన సేవ, చతుర్వేద సేవలు, 15 నాడు మూలమంత్ర హవనములు, బలి ప్రధానం, మహాపూర్ణాహుతి, సంప్రోక్షణ కుంభ అభిషేకం మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎత్తైన గుట్టపై గత 12 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. చుట్టూ రాళ్ళు, పచ్చని చెట్లు మధ్యలో ఉండటం ద్వారా భక్తులను ఆకట్టుకుంటోంది. మహా సంప్రోక్షణ కుంభాభిషేకం 12 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 13వ సంవత్సరం రాకముందే ఈ కుంభాభిషేకం జరుపుకోవడం జరుగుతుంది. దానికి మరి శబరిమల బ్రహ్మశ్రీ కంఠోరార మహేశ్వరన్ మోహనార్ గారు ఇక్కడికి భీమ్గల్కు రావడం జరుగుతుంది. వారి కార్యక్రమంలో 12 తారీఖు నాడు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. మరి అదేవిధంగా 13, 14, 15 రోజులు కుంభాభిషేకం జరుపుకొని మరి అందరూ ఈ భీమ్గల్ పట్టణమే కాకుండా ఈ తిరుగోల మండల లెవెల్లో, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. గత 4 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాలలో కామ్రేడ్ యాదగిరి పాత్ర
మరువలేనిదని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ అన్నారు. నిజాం సాగర్, సింగూరు జలాలకై జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించాలని పేర్కొన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కర్నాటి యాదగిరి సంతాప సభ పోస్టర్లను నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్ఆర్ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘ కాలంగా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యాదగిరి సంతాప సభను పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని అన్నారు. గత 4 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాలలో కామ్రేడ్ యాదగిరి పాత్ర మరువలేనిదని అన్నారు. నిజాం సాగర్, సింగూరు జలాలకై జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించాలని అన్నారు. జిల్లాలో కార్మిక, రైతాంగ పోరాటాలకు మార్గదర్శనం చేశాడని అన్నారు. కామ్రేడ్ యాదగిరి సంతాప సభకు పార్టీ శ్రేణులు, విప్లవాభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి సిహెచ్ సాయన్న, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ తదితరులు పాల్గొన్నారు. చికెన్ లేనిదే ముద్ద దిగని వారికి నిరాశ కలిగించే వార్త. గత కొన్ని రోజులుగా రోగాలతో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కోళ్లకు సోకుతున్న వైరస్ వల్ల కొన్ని రోజుల పాటు చికెన్ తినవద్దని ప్రకటన జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కోళ్లకు వింత జబ్బు సోకుతోంది. దీంతో పౌల్ట్రీ ఫారాల్లో ఉన్న కోళ్లు మూకుమ్మడిగా మృతి చెందుతున్నాయి. దీంతో పౌల్ట్రీ ఫారాల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ ప్రభావంతో కోళ్లు మృత్యువాత పడుతుండగా ఒక్క నిజామాబాద్ జిల్లాలోని గత 15 రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. రోజుకు కోళ్లు మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల పాటు చికెన్ తినవద్దని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వం నిర్మించిన స్వర్గధామాలు నిర్వహణ లోపంతో అలంకారప్రాయంగా మారుతున్నాయి. అంతిమ సంస్కారాలు పూర్తి చేశాక స్నానాలు ఆచరించలేని దుస్థితి నెలకొంది. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వినియోగంలోకి తీసుకువచ్చే నాదుడే కరువయ్యాడు.
దర్పల్లి మండల కేంద్రంలోని శ్మశాన వాటికలో సౌకర్యాలు లేని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్థివ దేహాలను దహనం చేసిన తర్వాత స్నానాలు చేయడానికి నీటి సౌకర్యం లేదని, శ్మశాన వాటికలో చెట్లు పెరిగిపోవడంతో విష సర్పాలతో ప్రమాదం పొంచి ఉంది. స్నానపు గదులు ఉండి కూడా సౌకర్యం లేక మహిళలు బయట స్నానం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. శ్మశాన వాటికలో నీటి ట్యాంక్, బోర్తో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో అలంకారప్రాయంగా మారింది. స్థానికులు శ్మశాన వాటికను సందర్శించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారంపై గ్రామాభివృద్ధి కమిటీ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. శ్మశాన వాటికలో సెల్ టవర్ నిర్మించాలని ఇటీవల ఒప్పందం కుదిరినట్లు తెలిసిందని చెప్పారు. సెల్ టవర్ నుంచి వచ్చే ఆదాయంతో నిర్వహణను మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చెల్లమెల నవీన్, మంచికంటి ప్రశాంత్, మోహన్, బాలయ్య, రాకేష్, బాలరెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల సౌకర్యం కోసం, చనిపోతే ఇక్కడ దహనం చేయడం కోసము ఈ శ్మశాన వాటిక అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అసలు ఇక్కడ ఏ సౌకర్యాలు లేకుండా ఆహ్వాన పరిస్థితుల్లో పుట్టుపిట్టాడుతూ ఉంది. ఇక్కడ నీటి సౌకర్యం లేదు, ఇంకా ఇతరతర సౌకర్యాలు లేవు. లేడీస్కు బట్టలు మార్చుకోవడానికి గదుల సౌకర్యం ఉన్నా దాంట్లో సౌకర్యాలు లేకపోవడము, నీళ్లు రాకపోవడము, ఇవన్నీ చూస్తే అసలు ఎవరు పట్టించుకునే విధంగా గ్రామ అభివృద్ధి నిర్లక్ష్యం వల్ల జరుగుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే లోపలికి పోవడానికి కూడా దారి సౌకర్యం లేదు. అన్ని చెట్ల పొదలు, అన్ని నీళ్ళ ట్యాంకు చూస్తే నీళ్ళ ట్యాంక్ మొత్తం కింద పడి ఉంది. ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేకుండా ఇలా వ్యవస్థ కొనసాగుతుందంటే ఇలా గ్రామాభివృద్ధి వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీనికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ హితవు పలికారు. సొంత నిర్ణయాలు తగవని అన్నారు. నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతామని చెప్పారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆర్మూర్ శివారులోని చేపూరు వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్ఓలు, ఏఆర్ఓలకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు మంగళవారం శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వహించాల్సి ఉంటుందని, నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతారని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిక్షణా తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఆకళింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం ద్వారా అందించబడిన హ్యాండ్బుక్ను చదువుకొని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలున్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డ్ స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందని, ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరపాలని ఈసీ నిర్దేశించినందున నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కాగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా వారి తరపున ప్రాతిపదికలు వచ్చిన సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. ఈ శిక్షణా తరగతుల్లో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, డిఎల్పీఓ ఏ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే మీకు ఇచ్చిన ఆర్ఓ హ్యాండ్ బుక్ చదివితే మొత్తం డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో మీరు ఆర్ఓస్గా ఎంతమంది పనిచేశారు ప్రీవియస్గా? సో చాలామంది చేశారు.
సో అంటే ఆర్ఓస్ ఇది మీకు జీపీ ఎలక్షన్స్ తెలిసే ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 అనేది మీకు క్లస్టర్ ఆఫ్ జీపీస్ ఇస్తారు. అంటే ఒక 3-4 జీపీస్కి మనకి పంచాయత్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి నామినేషన్స్ తీసుకోవడము, సో క్యాండిడేట్స్ ఫైనలైజేషను, సింబల్ అలాట్మెంటు, ఇష్యూ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ వరకు ఉంటుంది. సో తర్వాత యాక్చువల్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడము, కౌంటింగ్ అనేది స్టేజ్ 2 ఆర్ఓస్ చేస్తారు. వాళ్ళు జీపీకి ఒకరు ఉంటారు. సో మీలో మోస్ట్లీ మీరు స్టేజ్ 1లో ఉన్న వాళ్ళు స్టేజ్ 2 కూడా ఇస్తారు ఏదో ఒక జీపీకి. సో ఫస్ట్ మీరు నామినేషన్స్ మీకు ఏ జీపీస్ అలాట్ అయ్యాయో ఆల్రెడీ మీ ఎంపీడీఓ గారు మీకు చెప్పే ఉంటారు. సో అది తెలుసుకొని ఫస్ట్ మీరు ఎక్కడ నామినేషన్స్ తీసుకోవాలో వెన్యూ డిసైడ్ చేసుకోండి. సో జనరల్గా ఏదైనా సెంట్రల్గా ఉన్న గ్రామ పంచాయతీ కానీ అండ్ జీపీలో మనకి సఫిషియెంట్గా స్పేస్ ఉండే జీపీ, అంటే ఏదో జనరల్గా ఎలక్షన్స్కి ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్ ఎక్కడ ఏ జీపీలో తీసుకున్నారో ఇప్పుడు అదే జీపీలో తీసుకుంటాము అనేది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు లాస్ట్ 5 yearsలో చాలా గ్రామ పంచాయతీలకి కొత్త బిల్డింగ్స్ శాంక్షన్ అయి ఉంటాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఉంటుంది. సో ఉంటుంది, మోర్ స్పేషియస్గా ఉంటుంది అండ్ కాస్త మీకు స్కానింగ్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి నామినేషన్స్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ మంచి లొకేషన్లో ఉన్నది జీపీ అనేది మీరు మీ ఎంపీడీఓతో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి. జక్రాన్పల్లి మండలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ను వెనుక నుండి కంటైనర్ ఢీకొనడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్పల్లి మండలం పడకల గ్రామ శివారులో 44వ జాతీయ రహదారి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డైరీ ఫామ్ కోసం పచ్చగడ్డిని తీసుకుని డిచ్పల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ను భారీ కంటైనర్ వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్ గ్రామానికి చెందిన ఒడ్డన్న రాజేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పౌల్ట్రీ వ్యాపారులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వైరస్ బారిన పడుతూ వేలాది కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్రమైన నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. తాజాగా బాన్సువాడ మండలంలోని ఓ పౌల్ట్రీలో 8,000 కోళ్లు మృతి చెందాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లాం గ్రామంలో వైరస్ సోకి కోళ్ల ఫామ్లో ఒకే రోజు 8,000 కోళ్లు మృతి చెందాయి. కొన్ని రోజుల క్రితమే బీర్కూర్, పొతంగల్, రుద్రూర్ మండలాల్లో 1,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. మార్కెట్లో విక్రయానికి సిద్ధమైన బాయిలర్ కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ రైతు బోడచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 18 లక్షల రూపాయల విలువ చేసే కోళ్లు ఒకే రోజులో చనిపోయాయని వాపోయారు. మరికొన్ని బ్రతికి ఉన్నప్పటికీ అవి కూడా చనిపోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. కోళ్ల ఫామ్ను లీజ్కు తీసుకుని పౌల్ట్రీ వ్యాపారం సాగిస్తున్నానని, తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ అన్నం భగత్ అనే పేరు మీద కోళ్ళ షెడ్డు నేను లీజ్గా తీసుకున్నాను. ఈ కంపెనీ నుంచి వెంకాప్ కంపెనీ నుంచి గత 2-3 బ్యాచ్ నుంచి బాగానే అయింది. కానీ ప్రతి బ్యాచ్కు ఒక 2,30,30,000 వరకు నాకు బెనిఫిట్ వచ్చేసి అన్నిభోగంగా నాకు ఉపాధి వచ్చేటట్టు 1,00,000 రూపాయల వరకు నాకు ఉపాధి వచ్చేటట్టు, నా పిల్లలు పోషించేటట్టు ఉండేది. కానీ ఏదో బర్డ్స్ అనేది ఏదో రోగం వచ్చేసి 8,100 కోళ్ళు ఎట్ ఏ టైమ్స్ చనిపోవడం జరిగింది. వెంకావాల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళ లాస్ వాళ్ళు అవుతారు, రైతు కూడా మీరు కూడా లాస్ కావాలా అని చెప్పేసి 18 లక్షల రూపాయలు నాకు నష్టం వచ్చింది కంపెనీతో కలుపుకొని. దానికి వచ్చే 2 కిలోల 100 గ్రామ్ ఉంది. 2 కిలోలు వచ్చిన తర్వాత మొత్తం చేతికి వచ్చిన పంట వచ్చిన తర్వాత చేతికి వచ్చిన కోసుకోకపోయిన ఈ విధంగా చనిపోతూ ఉంది. సెకండ్కి ఒకటి చనిపోతూ ఉంది. ఒకటే రోజులో మొత్తానికి 8,030 కోళ్ళు చనిపోవడం జరిగింది. నాకు అందుచేత గవర్నమెంట్ ఎంతో కొంత ఆదుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ని సమాచారం, ఉద్యోగ, విద్యాపరంగా సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. దాన్ని సరిగా వాడకపోతే ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందో
వక్తలు సూచించారు. అదేవిధంగా నిత్యం జరుగుతున్న సైబర్ మోసాలు, వాటి నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను వివరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో సేఫర్ ఇంటర్నెట్ డేని నిజామాబాద్ నగరంలోని ఐడిఓసిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు, ఐడిఓసి పాలనాధికారి ప్రశాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంటర్నెట్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, దానిని సరిగా వాడకపోతే ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందో వక్తలు సూచించారు. దానిలో తీసుకునే జాగ్రత్తలను తెలిపారు. అదేవిధంగా నిత్యం జరుగుతున్న సైబర్ మోసాలు, వాటి నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను వివరించారు. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే మనం సైబర్ నేరాలలో బాధితులవుతున్నామని చెప్పారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు వారి ఉద్యోగులు పాల్గొన్నారు. నిజాం సాగర్ మండలం మీదుగా గంజాయిని స్కార్పియోలో మహారాష్ట్రకు తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. 90 కిలోల గంజాయితో పాటు 2 వాహనాలను, 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బాన్సువాడ పట్టణంలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మాట్లాడుతూ గంజాయి క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. నిజాం సాగర్ మండలం మాకి వద్ద స్కార్పియోలో కర్ణాటక నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న 90 కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ గంజాయి విలువ సుమారు 22 లక్షలుంటుందని అంచనా వేశారు. ఒక స్కార్పియో, ఒక బైక్ను సీజ్ చేసి పాలపు తిరుపతి, గేలోతు సత్నంలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన చెప్పారు. గంజాయి సరఫరా చేస్తున్న మరో 3 నిందితులు తప్పించుకొని వేరే వాహనంలో పరారైనట్లు ఆయన తెలిపారు. సరిహద్దులో డంపు పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో దీన్ని నాందేడుకు పంపిస్తారని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేసి నిజాం సాగర్ దగ్గర, అంటే మనకి పర్టికులర్ ప్లేస్ వచ్చేసి ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో 5:30 మార్నింగ్ 5:30కి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న, అదేవిధంగా ఎస్ఐ శ్రీరామ్, మన రామ్ కుమార్, అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్, వాళ్ళకి ఎస్ఐ శరత్ కుమార్, మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు, అవినాష్, సందీప్, 2 సందీప్లు ఉన్నారు, ఇంకా అభిషేక్, వీళ్ళందరూ కూడా వెహికల్ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటేమో బైకు TS70E9998, స్కార్పియో TG302589, ఇంకో కారు కూడా ఉంది. అది మమ్మల్ని చాలా స్పీడ్గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు. అందులో 3 వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తులు వచ్చేసి తిరుపతి, పాలపు తిరుపతి, సన్నాఫ్ ఎల్లయ్య. ఈరోజు ప్రధాన ఏదైతే ఆ వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతన్ని అంబాల గ్రామం, గుండాల మండలం, నల్గొండ, ఏజ్ 24. అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో అదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు. 2 జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి, తర్వాత ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు గెలాత్ సత్నం అనే అతను దగ్గర పనిచేస్తాడు, ఇతని దగ్గర పనిచేస్తాడు సత్నం అనే అతను. ఈ సత్నంది జమిని తండాని, అతనితో పాటు కలిసి ఇంకో 3 సీను, డప్పు శంకర్, వినోద్, ఈ 3 కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు నిజాం సాగర్ దగ్గర మనకి చౌరస్తా, నిజాం సాగర్ చౌరస్తా మ్యాగీ అనే విలేజ్ దగ్గర, నరసింహరావుపల్లి నుంచి నిజాం సాగర్ రోడ్లో మ్యాగీ చౌరస్తా దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం వచ్చేసి 45 ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు, 45. దాంట్లో 2.01, 2.17 అలా డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే 90 కేజీల 830 గ్రాములు టోటల్ సీజ్ చేసాం. దీని ఖరీదు వచ్చేసి 22,50,000. ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త వెహికల్, ఇది 2024 రిజిస్ట్రేషన్, TC302589 అనే వెహికల్, అదేవిధంగా బైక్. వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ 28 లక్షలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన హన్మాళ్లు మోకాలి నొప్పులతో నడవలేక బాధపడుతున్నాడు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మోకాలి శస్త్రచికిత్స ఆపరేషన్ కొరకు 2 లక్షల రూపాయల LOC మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్లో ఎమ్మెల్యే అందజేశారు.
నిరుపేదలమైన తనకు ఆపరేషన్ కొరకు 2 లక్షల ఎల్ఓసి మంజూరు చేసిన ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో 7 యాత్రికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన కొందరు యాత్రికులు మినీ బస్సులో కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో జబల్పూర్లోని సింహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8:30 ప్రాంతంలో సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ హైవేపైకి రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో 14 మంది ఉన్నారు. మృతులను హైదరాబాద్లోని నాచారం వాసులుగా గుర్తించారు. జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముస్కు చిన్నసాయిరెడ్డికి పితృవియోగం కలిగింది. తండ్రి ముస్కు బోరన్న సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే మునిపల్లి గ్రామానికి వెళ్లిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుడు మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డికి స్వయాన అన్న కావడంతో రూరల్ ఎమ్మెల్యే ఇద్దరినీ పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట పీసీసీ డెలిగేట్ సభ్యుడు శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి వల్మ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు కళ్యాణోత్సవం అపూర్వ ఘట్టాన్ని తిలకించిన భక్తజనం గోవింద నామ స్మరణలతో హోరెత్తి ఢీకొన్న కంటైనర్, 2 మృతి, మృతులంతా అమృతాపూర్ వాసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.